ధనియాల చపాతీకి కావాల్సినవి: ధనియాలు, ఉప్పు, కారం, పసుపు, శనగపిండి, నూనె. ఇలాగ చపాతీ పిండి కలిపి రెడీగా ఉంచుకోవాలి. ఈ ధనియాలనేమో మనం రోట్లో వేసి దంచాలి. ఇది దంచిన తర్వాత ఎలా పిండి కలుపుకోవాలో మీకు చూపిస్తాను. మనం రోట్లో వేసి దంచిన ధనియాలు ఇలాగా చక్కగా కచ్చా పచ్చాగా ఉండాలి. ఇలాగ ఒక ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం వేసుకొని దీనికి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొంచెం పసుపు, దీనికి సరిపడా శనగపిండి, ఇది వేసి ఇదంతా బాగా కలుపుకొని నూనె వేసి కలపాలి. ఇదంతా ఇలాగా నూనె వేసి ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత చపాతీ ముద్దని ఇలా తీసుకొని కొంచెంగా కొంచెం ఇలాగ చపాతీలాగా చేసి చిన్నది ఇలా చేసేసి ఇందులో ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదా స్టఫ్, ఈ స్టఫ్ని ఇంత ముద్ద తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా నీట్గా చపాతీలాగా చేసేసుకొని దీన్ని పెనం మీద వేసుకోవాలి. ఇలా పెనం మీద వేసుకున్నాక రెండు వైపులా చక్కగా రోస్ట్గా కాల్చుకోవాలి. ఇలాగా కొంచెం నూనె వేసుకొని కాల్చుకోవాలి. ఇలాగా చపాతీలు ఇలాగా కాల్చేసుకోవాలి. చక్కగా మెత్తగా కొంచెం రోస్ట్గా కాల్చేసుకొని ఇలా తీసేసుకోవాలి. తర్వాత ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూడండి, చక్కగా మెత్తగా ఉన్నాయి, కొంచెం రోస్ట్గా ఉన్నాయి. ధనియా చపాతీ ఇలా చేసుకుంటారు. మీకు ఇంకా ఇష్టంగా కావాలంటే ఇందులోకి సాస్ కూడా నంచుకొని తినచ్చు. ధనియా చపాతీ రెడీ. చపాతీలు 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్నా, ఇంట్లో ఎప్పుడైనా స్టాక్ పెట్టుకోవాలన్నా కూడా మీరు చక్కగా నిల్వ ఉంచుకోవచ్చు ఈ చపాతీలని.